నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలు. గ్రామాలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందినట్టు అనే కాన్సెప్ట్ని వంటపట్టించుకొని గ్రామాలు పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకి తగినన్ని నిధులు సమకూర్చడం, తెలంగాణ రాష్ట్ర నిధులు, పన్నులు, పన్నేతర వివరాలపై సమగ్ర అవగాహనతో ముందుకెళ్లిన అతి కొద్ది మందిలో మాజీ మంత్రి రాజేశం గౌడ్ ప్రముఖులు. తన చిన్ననాటి మిత్రుడు కేసీఆర్తో ఉన్న అనుబంధం, తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కృషి, ఆయన రాజకీయ అనుభవాలతో పాటు అప్పటి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పనితీరు వంటి పలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పై ఆయనతోనే మాట్లాడదాం. రాజేశం గౌడ్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఎన్టీఆర్ హయాంలో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. సో అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే రాజకీయాల్లో వచ్చినటువంటి తేడా ఏంటంటారు? మొత్తంకు ఎన్టీ రామారావుకి ఇప్పుడు చెప్పాలంటే ఒక 50% డిఫరెంట్ ఉంది. ఎన్టీ రామారావు మీద అభిమానం కానీ ఎట్లనే కాక కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆ రోజు వచ్చినప్పుడు ఎవరు వచ్చినా నిజాయితీగా సేవ చేద్దామనే లక్ష్యంగా దాదాపు మోర్ దెన్ 60-70% పైనే అప్పుడు రాజకీయాలు రావడం జరిగింది. అతి కొద్ది మందికే ధనవంతులు ఉండేవారు. అంటే ఒక 20%, 25% ఎక్కువ. మిగతా వాళ్ళు మాలాంటి వాళ్ళందరూ కూడా ఆ స్టూడెంట్ నుంచి వచ్చిన చాలామంది ఎడ్యుకేటర్స్ వచ్చిన సేవ చేయాలనే లక్ష్యంగా ఉండేది. ఎన్టీ రామారావు సేవాభావంగా ఉన్న వాళ్ళని కొద్దిగా లైక్ చేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు. అయితే నక్సలిజం, కమ్యూనిజం భావాలు కలిగినటువంటి మీరు ఎలా సాధారణ పార్టీలో మనుగడ సాగించారంటారు? ఒక మాటలు చెప్పాలంటే నక్సలిజం, కమ్యూనిజం భావాలు కలిగిన కాదు నేను. వాళ్లకు కేసులు చేసిన ఆయన అడ్వకేట్గా. ఓకే. అయితే ఇక ఓయూ విషయానికి వచ్చేసరికి ఓయూకి ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎంత హిస్టరీ ఉందో అందరికీ తెలుసు. సో మీరు చదువుకునేటప్పటి రోజుల నుంచి ఇప్పటికీ చూసుకుంటే ఓయూలో వచ్చినటువంటి మార్పులు ఏంటి? అంటే ఓయూలో నేను అబ్జర్వ్ చేసినందుకు కేసీఆర్ మేము చదివినాం, ఇప్పుడు ఉన్న జీవన్ రెడ్డి కూడా. ఆ రోజు చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ ఇది ఇంక ఇప్పుడు అన్ని చిన్న చిన్న ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి, అప్పుడు లేవు. అందులో అన్ని వర్గాలు, సంపన్న వర్గాలు ఉండవచ్చు, పేదవాళ్ళు ఉండవచ్చు. ఇప్పుడు సంపన్న వర్గాలకు వేరే వేరే కాలేజీలు వచ్చినాయి, కానీ వాళ్ళకు అప్పుడు లేదు. అందులో ఉన్నవాళ్ళు అందరు కలిసి ఆ ఒక మంచి ఐక్యత భావంగా కమిట్మెంట్, అంటే ఆ రోజుకు ఎమర్జెన్సీ అప్పుడు కొంత సఫర్ అయ్యాను. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి అని వైస్ ఛాన్సలర్ వచ్చి ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ చేసి మంచి వాళ్ళని తయారు చేయాలని లక్ష్యంగా చేసిండు. ఇప్పుడు దాన్ని ఒక రాజకీయ క్యాంపస్ చేయడానికి అది కరెక్ట్ కాదు. స్టూడెంట్సే పిహెచ్డీ చేసే వాళ్ళకు రాజకీయాలు ఎప్పుడు ఇన్వాల్వ్ చేయద్దు. స్టూడెంట్స్ వాళ్ళు రాజకీయాలు నేర్చుకోవడానికి యూనియన్లు వాళ్ళ సేవ చేయడానికి పెట్టాలి, కానీ రాజకీయాలకు ఎప్పుడు స్టూడెంట్స్ని తీసుకురాదు. వాళ్ళ లైఫ్ మనం తప్పు చేసినట్టు అవుతుంది. దేశ భావాలు, దేశానికి రాజకీయ లాభం చేయాలి, దేశ రక్షణ, లేకపోతే గ్రామాల పేదవాళ్లకు మంచి చేయాలనే లక్ష్యం రావాలి. లేదా ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, డాక్టర్ అయినా మేము మంచి చేసి వాళ్ళకు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం, ఆ కమిట్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక మీ పొలిటికల్ కెరియర్ విషయానికి వస్తే మీరు 1985లో పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించారు. అయితే ఎట్లా ఎన్టీఆర్ గారి దృష్టిలో పడ్డారు? ఆయన మిమ్మల్ని ఎట్లా గుర్తించారు? అంటే యాక్చువల్ చెప్పాలంటే మేము ఇక్కడ 77లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు బార్ అసోసియేషన్, యంగ్ అడ్వకేట్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీ హైకోర్టులో. అప్పుడు నేను ఈయన రూమ్మేట్స్ కేసీఆర్, మేము నింబోలడ్డ అని కాచిగూడ దగ్గర ఉంది. అయితే ఒక 2-3 ఇయర్స్ ఇప్పుడు ఆనందరావు అని అప్పుడు ఎక్స్-లా మినిస్టర్, ఆ మెడికల్ కాలేజ్ ఉంది. అతను ఆ రోజు 5,000 రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చేది. యంగ్ అడ్వకేట్ అసోసియేషన్ అప్పుడు ఆ జూనియర్స్కు రెమ్యునరేషన్ లేక చాలామంది పాపం జిల్లాలకు వెళ్ళిపోతున్నారు. అట్లుండాలని చెప్తే అప్పుడు సీనియర్ అడ్వకేట్స్ లైక్ నారాయణ భాస్కర్ అటువంటి వాడు, బాబులేడు, వాళ్ళందరూ, శివశంకర్ వాళ్ళందరూ కొంత మా ఆనందరావు అప్పటికే ఇస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యే నాకు రికమెండ్ చేసిండు, ఉద్యోగం ఇస్తే నాకు వద్దు, నేను ప్రాక్టీస్కి పోతా, పొలిటికల్ ఉండాలనుకుంటుంటే కోర్టు కోసం. అయితే అప్పుడు ఆ రకంగా చేస్తే నేను అడ్వకేట్ అసోసియేషన్, యంగ్ అడ్వకేట్ అసోసియేషన్ సెక్రటరీ అయినప్పుడు ఈ నాదెండ్ల భాస్కర్ అప్పుడు 78లో ఒక లా మినిస్టర్ అయ్యాడు. అసోసియేషన్ తరఫున వీళ్ళకి ఏజీపీలు ఇవ్వాలంటే ఏజీపీలు, ఏపీపీలు ఇచ్చిండు. అంటే దాదాపు ఒక 25 మందికి ఇచ్చిండు. ఆ 25 మందిలో సగం మంది జడ్జి. ఆ రోజుకు ఏజీపీలు, ఏపీపీలు ఇస్తే తర్వాత జీపీలు అవుతారు, తర్వాత జడ్జిలు అవుతారు. ఆ రకంగా స్టార్ట్ అయింది. అప్పటిదాకా లేదు. అంటే ఉన్నవాళ్ళు పేద, ఇప్పుడు ఆనాడు గాంధీ కూడా కాస్త కూస్తూ ఉండి అక్కడ తగ్గ, అలాంటి వాళ్ళే నెహ్రూ గారిని
అది కొంత రిచ్ వాళ్ళే చదువుకుందరు, బారెట్ లాక్కుందరు. ఆ రోజుకు పూర్ క్లాసు చాలా తక్కువ. మాలాంటి వాళ్ళు 10% కూడా లేరు. ఆ రకంగా స్టార్ట్ అయినాక ఒక లీడర్‌షిప్ క్వాలిటీ నేను లా కాలేజీలో ఉన్న కూడా కాలేజ్ ఫ్రెండ్ చేయాలనుకున్నా పోటీ. అప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి చేయలేదు. మెస్ సెక్రటరీ అట్లా కొంత పొలిటికల్ మనం సేవ చేయాలని లక్ష్యం ఉండే. అప్పుడు కాంగ్రెస్ టికెట్ ఇస్తుంటే కూడా మేము పోలే. ఈ నాదెండ్ల భాస్కర్‌రావు వాస్తవంగా ఆయన ఎటువంటి క్యారెక్టర్ పక్కన ఆ రోజు మాత్రం ఏజీపీ, జీపీలు చేసిన మాట నిజం. సో, అయితే అప్పట్లో అసల ఎన్టీఆర్ గారికి, నాదెండ్ల భాస్కర్‌రావు గారికి మధ్య అది జరిగిన కాదు. ఆ తర్వాత ఆ ఎపిసోడ్ అసలేంటి? ఆ ఏం తర్వాత జరిగిందని? ఆ తర్వాత 82 హ్మ్. నేను మన 79లో జగిత్యాలకి వెళ్ళాను. పొలిటికల్‌గా ఇంట్రెస్ట్ ఉండి. అయితే నేను కావాలి కూడా నేనే ఏజీపై జడ్జ్ ఏజెంట్‌ని. అయితే అతన్ని అక్కడికెళ్ళినాక నేనే ఫస్ట్ ఎడ్యుకేషన్ అంతకుముందు లేదు. ఐ కేమ్ పూర్ హ్మ్. ఫ్యామిలీ. మా ఫాదర్ టాడీ టాపర్. ఊర్లో కొంచెం ఎల్డర్‌లాగా ఉంటుండే పెద్ద మనిషి. అంటే కళ్ళు విలేజ్ అంతా కంట్రోల్ చేసి, ఆ రకంగా చదివిపించే కెపాసిటీ ఉన్నాడు. మా ఊళ్ళో అప్పటికి ఒక ఎమ్మెల్యే, ఎంపీ కూడా అయిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఒక ఎమ్మెల్యే బతికాడు, ఒక ఎంపీ చనిపోయాడు. అయితే ఆ రకంగా చూసుకున్నప్పుడు కొంచెం పూర్ క్లాస్‌కు డౌట్ రావడానికి వీళ్ళందరూ చేయాలని లక్ష్యం ఉంది. హ్మ్. ఆ టైంలో 82 మార్చ్‌లో ఎన్టీ రామారావు స్టార్ట్ చేసినప్పుడు ఎన్టీఆర్ అంటే అభిమానం. నా మిత్రులు చాలామంది నేను నక్సలైట్ కేసు చేస్తున్నప్పుడు ఆ రకంగా నక్సలైట్ పార్టీ నేను క్యాండిడేట్ పెడుతుంది, దీనికన్నా ఇది బెటర్ అంటే ఆ రకంగా వెళ్ళాం. ఎన్టీ రామారావు కూడా నిజంగా సేవ చేయాలనే కమిట్మెంట్ వచ్చింది, బాగా హ్మ్. సంపాదించుకొని వచ్చిండు. అట్లా అట్లా స్టార్ట్ అయింది. హ్మ్. ఆ తర్వాతనే ఇప్పుడు మా మిత్రుడు జీవన్ రెడ్డి కూడా 83లో హ్మ్. మేమే తీసుకొచ్చినాం అసలు. హుహు. టికెట్ కూడా రికమెండ్ చేసినాం. అయితే నిజంగా ఈయన కూడా సమితి పెయింట్ చేసిండు. సమితి పెయింట్ మేము సపోర్ట్ చేసినాం. అప్పుడు మేము ఇద్దరం మిత్రులమే. ఆయన అడిగినా చెప్తాడు విషయం. అయితే అతను బాగా ఇక ఈయన ఎక్సైజ్ మినిస్టర్ వగైరా ఉంటే ఇక బాగా ఈయన ఎన్టీ రామారావు కొంచెం అందరిని కలుపుకుపోయి కార్యకర్తలు కూడా అందరు కలుపుకుపోయి లక్ష్యం ఉంటే ఈ ఎమ్మెల్యేలు వాళ్ళే కొద్దిగా ఈ ఎక్కువ పనులు చేస్తలేరు అనేది ఒకటి కొంత సెల్ఫిష్ ఉంటారు కదా. దాంతో వీళ్ళు నాదెండ్ల భాస్కర్రావు సీఎంగా లాక్కొనటం, హ్మ్. ఇతను జీవన్ రెడ్డి కూడా అటే వెళ్ళటం. హ్మ్. మళ్ళీ నేను అప్పటికి టీడీపీ పార్టీ ప్రెసిడెంట్. బేసిక్‌గా అదొక సెన్సేషన్ అప్పుడు. ఎన్టీఆర్‌కి, నాదెండ్ల భాస్కర్‌రావుకి మధ్య జరిగినటువంటి ఆ ఎపిసోడ్ ఏంటి? అండ్ ఈ వైస్‌రాయ్ హోటల్ ఎపిసోడ్ ఏంటి అని. సో, మళ్ళీ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే ఏం గుర్తొస్తాయి అవన్నీ? గుర్తేది వాస్తవంగా హ్మ్. ఆ రోజు ప్రపంచం అంటే భారతదేశం అంతా ఎన్టీ రామారావుకి అన్యాయం జరిగిందని అది నిజంగా ఆ వాస్తవం. ఆ ఆ రోజు అతను అమెరికా పోయినప్పుడు ఆపరేషన్కి వేయండు. హ్మ్. ఎవరో వెనక హ్మ్. కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. మొత్తం మీద ఈయనే భాస్కర్‌కి ఎంకరేజ్ చేసి లాక్కున్నారు. లాక్కున్నప్పుడు ప్రజలందరూ తిరగబడ్డారు. ఆ తిరగబడ్డప్పుడు మేము కూడా స్వయంగా పార్టీ ప్రెసిడెంట్ నేను చూసిన ప్రజలందరూ అంటే చూస్తే అసలైన కారణం బేసిక్‌గా ఎన్టీఆర్ గారి మీద ఏం తిరుగుబాటుకు లేదు. ముఖ్య అది కారణం. ఇప్పుడు పవర్స్ అప్పుడు భాస్కర్‌రావు బాగానే ఇచ్చిండు. నాయన ఎక్సైజ్ మినిస్టర్ జీవన్ రెడ్డి కూడా పవర్స్ ఇచ్చిండు. కానీ సంపాదించుకోవాలనే లక్ష్యం కొందరికుండే. హ్మ్. సంపాదించుకున్నాడు. హ్మ్. నేను కూడా మినిస్టర్ ఇచ్చిన హానెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంతైనా ఎంకరేజ్ చేస్తారు. హ్మ్. నాకు హౌసింగ్ మినిస్టర్ ఇచ్చినప్పుడు యూ షుడ్ బి హానెస్ట్ బ్రదర్ అని ఇట్లా చేతి పట్టాడు. అంటే హానెస్ట్ యంగ్ ఉన్న వాళ్ళందరూ ఎంకరేజ్ చేసేవాడు. హ్మ్. ఇట్లా ఆయన మనం తపనగా నేను సేవ చేద్దాం, బాగా పేరు తెచ్చుకొని భారతదేశం పేరు తెచ్చుకోవాలి వచ్చిన వాడు ఎన్టీ రామారావు. హ్మ్. ఇక కొందరు అప్పుడు నిజంగా ఎన్టీ రామారావు నమ్ముకొని వచ్చిన వాళ్ళు అట్లా వేయలే. హ్మ్. వేరే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, సెల్ఫిష్ మోటివ్ సంపాదించుకున్న వాళ్ళు కొందరు ఆ రకంగా చేసి బలవంతంగానో ఎట్లో కొందరు భాస్కర్రావు దిక్కుపోయిండు. హ్మ్. అప్పుడు మెజార్టీ లేదు, వాస్తవంగా రాలే భాస్కర్రావు. హ్మ్. పోయినాక ఆ కాంగ్రెస్ సపోర్టో గవర్నర్ సపోర్ట్‌తోనే ఆయన సీఎం అయిండు. హ్మ్. అందుకే కంటిన్యూస్‌గా ఉంది. తర్వాత ఇందిరాగాంధీ రియలైజ్ అయినట్టుంది. మళ్ళీ ఆయనకు వాపస్ ఇచ్చింది. దానిలో చెప్పాలంటే గ్రేట్ ఫెలో హ్మ్. ఎన్టీ రామారావు. ఆయన నిజంగా ఒక సేవ చేయాలనే తపన, హ్మ్. దీక్ష, కమిట్మెంటు, పేదవాళ్ళకి చేయాలనే లక్ష్యం ఉన్నవాడు అతను. సో, కాబట్టి ఎన్టీఆర్ గారి ప్రజలు చైతన్య రథయాత్రలో మీరు గూడా పాల్గొన్నారా? అవునవును. నేను 82 మార్చ్‌లో ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో హ్మ్. జాయిన్ అయినాం. బట్ బహిరంగ సభ నిజాం కాలేజ్‌లో హ్మ్. జూన్ ఏప్రిల్ 9థ్ నాడు, ఏప్రిల్ 9థ్ మా అబ్బాయి చిన్న అబ్బాయి కూడా అదే రోజు పుట్టిండు కాబట్టి నాకు యాదుకుంది. ఏప్రిల్ 9థ్ నాడు నిజాం కాలేజ్‌లో అయింది. నాకు ఇప్పుడున్న జడ్జి ఒక ఆయన లోకాయుక్త నవమోహన్ వచ్చిండు. నవమోహన్ రావు జడ్జి అని. ఇంకో ఆయన ప్రభాకర్ జర్నలిస్టే. అప్పుడు కూడా హ్మ్. మాతో వచ్చిండ్రు. అక్కడ చనిపోయాడు పాపం కోమరెడ్డి రాములు అని. అతన్ని రమ్మన్న ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు. అతను హ్మ్. రాలే కానీ బట్ వచ్చినాక అక్కడ ఎన్టీ రామారావుకు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఆ రోజు ఎమ్మెల్యే అయితే ఎంపీ అవుతామని కాదు, మొత్తం మీద హ్మ్. ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ప్లస్ కాంగ్రెస్ వ్యతిరేకంగా మనం ఉండాలి. ఎన్టీ రామారావు అంటే చాలా ఆయన అంటే అభిమానం ప్లస్ నమ్మకం. ఏమన్నా హెల్ప్ అవుట్ ఆఫ్ ఎలా పనిచేస్తే కష్టపడితే చేస్తారని
అదే మీరు ఎన్టీఆర్ గారు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన పనితీరు ఎట్లా ఉంటుండే? ఎన్టీ రామారావు బయట అనడం వేరు కానీ మంచి డెమోక్రటిక్. ఉమ్, బయట కొందరు డిక్టేటరీ అది అన్నారు కానీ కాదు. ఆయన చూస్తే ఒక ఫైల్ పట్టుకొని పోయినాం అనుకోండి, ఉమ్, మంచి ఫైల్ చెప్పాలంటే అతను చూసిన వరకల్లా అక్కడ ఆగిపోయారు. అంటే కొంచెం ఆయన ఫిగరు కృష్ణుడు రాములాగా కనిపిస్తుండే. ఆయనక ఏం రజేష్ అంటుండే అంటే కాదు ఇది ప్రజలకు అక్కడికి వచ్చేది అంటే డెఫినెట్ ప్రజలకు అక్కడికి అంటే ఇమీడియట్ అంటుండే. ఉమ్, కోర్టు వేయాలన్నా లేదా హౌసింగ్ కట్టాలన్నా ఇంకేది వేయాలన్నా ప్రజల కోసం రోడ్ వేయాలన్నా ఏదైనా పర్ఫెక్ట్ మనిషి. ఉమ్, ఆ రకంగా డెవలప్మెంట్ అంటే ఎంకరేజ్మెంట్. ఏదైనా అడ్డగోలు తప్పులు అంటే అదే. సపోజ్ ఓ సందర్భం వచ్చింది వాళ్ళ పేరు వద్దు కానీ ఓ హౌసింగ్ ఎంపీ అడుగుతుండు, ఇంకో పలానా ఆఫీసర్ అడుగుతుండే నో 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 ఇదంతా మనం ప్రజల రక్షకులం, ఉమ్, మనం తప్పు చేయద్దు అనేది. ఉమ్, ఈ అక్కినే నాగేశ్వరరావుకు క్యాబినెట్లో ఒకసారి టింబర్ డిపో వచ్చింది, అన్నపూర్ణ డిపో. ఉమ్, నో ఆయన ఫ్రెండ్ అయినా నో నేను వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినా నేను ఇందిరారెడ్డి అంటే వాళ్ళు ఇద్దరం. ఉమ్, పాపం అక్కినే నాగేశ్వరరావు కూడా మీ మిత్రుడు నో ఏమనుకున్నావు బ్రదర్, మన ట్రస్టీలము పేదవాళ్ళ తరఫు నుండి మనం వాళ్ళకు గవర్నమెంట్కి సేవ్ కానీ అట్టట్టున్నది అంటే అట్లా ఆయన ఎక్కడ కూడా కాదు. ఎక్కడ కూడా ఓ సందర్భంలో హౌసింగ్ మినిస్టర్గా ఇతను సుందరయ్య పేరు మీద సిపిఎం వాళ్ళకు ఆఫీస్ కోసం ల్యాండ్ ఇవ్వమంటుండు. నేను ఇవ్వనన్నా. ఏంటి ప్రజలు సుందరయ్య అనేటువంటి చాలా గ్రేటు సేవ చేసినోడు, ఆయన పేరు ఆయన కోసం కమ్యూనిస్ట్ కాదు అది, పెళ్ళిళ్ళు చేస్తారు మీటింగ్లు పెట్టుకుంటారు దానికోసం అని అని చెప్పిండు. అంటే ఇంకోళ్ళు అయితే ఏం చేసేవారు సీఎం ఆ ఫైల్ తెమ్మని ఆయన రాసేస్తారు, అట్లా కాదు ఆయన మళ్ళీ నాతోనే రాయించాడు. అంటే ఆయన గ్రేట్కు నిదర్శనం. అండ్ 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా క్యాబినెట్ మీటింగ్ పెట్టేవారంట కదా, 15 ఏం రోజుల కోసం చెప్తుండే? ఖచ్చితంగా క్యాబినెట్ పెట్టేవాడు. ఉమ్, వాస్తవంగా ఇప్పుడు ఉన్న జానారెడ్డి కూడా కొందరు మంచి డిస్కస్ చేసేవారు. జానారెడ్డి కానీ కే కృష్ణమూర్తి కానీ వసంత నాగేశ్వరరావు సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాట్లాడేవాళ్ళు. టీ సత్యనారాయణ అంటే మాట్లాడడానికి స్కోప్ ఇస్తుండే. మేము కొత్తగా ఎంగైనా నేను తుమ్మల నాగేశ్వరరావు ఇందిరారెడ్డి అంతా ఒక బ్యాచ్ అంటే దాదాపు 28-30 ఇయర్స్ మినిస్టర్ అయిన వాళ్ళు ఉమ్, నరసింహుడు అంటే ఎలాబరేట్గా డిస్కస్ చేయనిస్తుండే. అదేం వాస్తవం కాదు. ఉమ్, మళ్ళీ అన్ని దగ్గర వచ్చిన ఏంటంటే మేమందరం కూడా ఇందిరారెడ్డి కూడా రెడ్డి అయినా పెద్ద ఉన్నాడు కాదు, ఉమ్, ఎడ్యుకేటెడ్ బాగా కమిట్మెంట్ ఉంది, సెవెంత్ తక్కువ ఇట్లా ఎంకరేజ్ చేశారు. నరసింహులు జస్ట్ కాలేజ్ నుంచి వచ్చిండు. ఉమ్. ఈ రకంగా ఎంకరేజ్ చేసిన టైప్ ఆయన ఎన్టీ రామారావు గారు. అండ్ అదిగాక క్యాబినెట్ మీటింగ్ లో జరిగిన ఏవైతే నిర్ణయాలు ఉంటాయో అవన్నీ మీడియాకి తెలుస్తున్నాయని చెప్పేసి 88 లో మంత్రి మండలిని రద్దు చేశారంట కదా. 18 అందులో నేను కూడా ఉన్నా. అది కరెక్ట్ ఎవరు సార్ ఆ లీక్ వీరులు? లీక్ వీరుడు ఎవడకోవచ్చు కానీ అది పెద్ద లీక్ కాదు. ఇప్పుడైతే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రెసిడెంట్ క్రిటిసైజ్ కాదు కానీ ఉమ్, ఇంత బడ్జెట్ ఇస్తున్నాం అంత బడ్జెట్ ఇస్తున్నాం వీళ్ళే చెప్తుండ్రు మంత్రులు. ఉమ్. నేను చెప్తే తప్ప క్యాబినెట్ లో మాట్లాడినాయని బయటికి. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కానీ క్యాబినెట్ కానీ ఎవరు చెప్పరు. ఉమ్, మీలాంటి మిత్రుడు ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు నాకు మహేందర్ మిత్రుడు వచ్చినప్పుడు ఏదో ఆ ఒక్కరోజు ముందు ఏదో కొద్దిగా మాట్లాడుతూ చదువుకుంటూ ఏదేదో మాట్లాడుతుంటే ఏ బడ్జెట్ బాగానే ఉంటుంది అంతకనే తగ్గదు అని ఏదో రొటీన్గా అంటాం. ఉమ్, అంతవరకు తప్పు కాదు. అంటే నేను ఇంతవరకు ఇప్పుడు తప్పు పడతలేను కానీ ఒక ఒక క్యాబినెట్ లీక్ చేసిన దాని మీదనే క్యాబినెట్ చేంజ్ చేసి నేను అనుకోను. అండ్ ఎన్టీఆర్ గారు మనస్తత్వం తీసుకుంటే ఆయన కోపం కూడా చాలా పద్ధతిగా ఉండేదండి. ఎంత కోపం వచ్చినా సరే గౌరవం తప్పేవారు కాదంట. నిజమేనా? ఒక్క మీరు మాట దగ్గర నుంచి చూసారు కదా. చెప్పాలంటే ఎన్టీ రామారావు దగ్గర మేము క్యాబినెట్లో ఆయన దగ్గర పనిచేసిన నిజంగా అదృష్టం. 5 years 6 నెలలే అనవసరంగా తీసేసిండు. ఆ 31 మినిస్టర్స్ తీసేసినాం, మమ్మల్ని అందరు పిలిచిండ్రు, రాజీనామా పెట్టి ఇచ్చేసినాం. దాన్ని ఒక్కసారి రద్దు చేసినట్టు వచ్చింది. అది వచ్చేది లేకుండా అది కూడా కింద ఐఏఎస్ వాళ్ళ వీళ్ళు తప్పు చెప్పుంటారు. అతను ఎంత పోలంటే వైట్ పేపర్ రాసుకోవచ్చు. మా ఊరు సర్పంచ్ నేను దేవయ్య తీసుకొచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వని ఇచ్చిండు. అందులో డబ్బులు ఒకటే వాడారు. డబ్బులు అంటే మీలాంటి పర్సనాలిటీ మీరు ఎన్టీ రామారావు గారు మీ పేరుగా గెలుస్తారు, మీరు ఒక్కసారి కాదు రెండోసారి రాస్తే అంటే మొత్తం 13 జిల్లాలు మన కాన్స్టిట్యూన్సీలు కాబట్టి రావాలంటే ఓకే అన్నాడు. మన వాళ్ళు మా వాళ్ళు సారా కాంట్లో పెడతారు నేను చెప్పాను. అట్లా ఆయన దగ్గర కోపం వచ్చినా ఆవేశం ఏంటి ఆ వర్డ్ కూడా పెచ్చ కదా అంటుండే. కానీ పిచ్చి అని ఎందుకన్నాడంటే అక్కడ ఎవడో హౌసింగ్ తర్వాత లాది ఎవరో అపాయింట్ చేసిన దానిలో కొందరు చేస్తే ఒకటే కులానికి చేసినప్పుడు నన్ను పొద్దున 5 గంటలకు పిలిచిండు. అంత పొద్దున ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేసిన అనుకున్నాను. పోయేకల్లా అందరు అక్కడ ఎమ్మెల్యేస్ గుంటూరు ఎమ్మెల్యేస్ ఏంటంటే
ఒక్క వర్గానికి ఎట్లా ఇస్తామండి అన్నగారు, ఒక ఇతర కులాలు బీసీ ఎస్సీ వీళ్ళందరికి ఇచ్చిన అన్నాక మనకు అర్థమయ్యే సీన్. ఒక వర్గానికి అనేది అర్థమైంది. ఇప్పుడు మీ కులం ఏందని అడగా, నా కులం ఉమ్, ఏందని అడుగు. అయితే ఒక వర్గం అన్ని వర్గాలకు ఇచ్చినాం అన్న తర్వాత అది గౌతులు వచ్చిన తీసుకొచ్చిన ఒకతను, అలా మా క్లాస్మేట్ కూడా అంజిరెడ్డి అని ఒకటి, ఒక ఎస్సీ బీసీ, అప్పటికి ఒక కులం వేరే వచ్చారు ఎక్కువ మంది. అట్లా రాకూడదు అంటే పెచ్చుకుందా అని అంటే పెంచుకుని నన్ను తిరుగుతున్నా నేను అనుకున్నా. కానీ వాళ్ళ కులం వాళ్ళని తిట్టేసాడు. లేడు అతను ఎంఎస్ కోటేశ్వరరావు చనిపోయాడు. అయితే పాపం ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయింది తర్వాత. అట్లా అతను ఉంటే కోపంగా అది ఆ వాడు కూడా పెద్ద కానే కాదు, ఇప్పుడు మాట్లాడేవాడుకు అతను కానే కాదు అది. అంటే అట్లా మళ్ళీ వెంటనే తర్వాత అదే మళ్ళీ ఎప్పుడు వెలిసి కూడా కోటేశ్వరరావు రెస్పెక్ట్ అనేది పోగొట్టలేదు ఎవరిది. ఎప్పుడు నాలాంటి వాళ్ళని ఇంకా యంగ్గా వచ్చినాం కాబట్టి రాజేష్ ఇట్లా పిలుచు, కానీ ఏమిటండి మీరు యోగతారెడ్డి గారు ఇట్లాంటి చిన్న కార్యకర్త వచ్చిన రామారావు గారు చిన్న పేపర్ అయితే ఎవరండి అట్లా ఆయన కార్యకర్తలు కూడా గౌరవంగా రామారావు గారు, సంబోధించేవారు. ఇంద్రారెడ్డి గారు ఇట్లా అనేది. అయితే ఎన్టీఆర్ గారిని ఇటు పొలిటికల్ గా కానీ వ్యక్తిగతంగా కానీ ఒక దగ్గర నుంచి చూసిన వ్యక్తి మీరు. సో ఆయన విషయంలో తీసుకుంటే ఇటు నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్, చంద్రబాబు గారి ఎపిసోడ్, వీటి మీద మీరేం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కేబీఆర్ పార్క్లో నాతో పాటు లేదా ఆయనతో పాటు నాదెండ్ల భాస్కర్ రావుతో కూడా వాకింగ్ చేస్తా. ఎన్టీ రామారావు విషయం తప్ప ఏమన్నా మాట్లాడు ఏమన్నా ఎన్టీ రామారావు తిడతాడు అని కాదయా. మనం మీరు ఆ రోజు చేసి తప్పు. ఈరోజు మహారాష్ట్ర సీఎం మహారాష్ట్ర సీఎం ఈరోజు మారినాయి. అతను నిజాయితీగా ప్రజల కోసం వచ్చిండు, నువ్వే తీసుకొచ్చి చేసిండు. ఏది ఉన్నా నిజంగా కమిట్మెంట్ పేదవాళ్ళకు చేయాలనే లక్ష్యం అయితే ఉండే. ఇప్పుడు నేను హౌసింగ్ మినిస్టర్ ఉన్నా, హౌసింగ్ అంటే అది 5-6 వేలు సరిపోతలేమంటే అవును పేదవాళ్ళు కదా సరే అని 8,000. అట్లా అతనికి ఒక కమిట్మెంట్ చేయాలనే లక్ష్యం, డెవలప్మెంట్ చేయాలనే లక్ష్యం తప్ప ఇంకోటి లేదు. ఏమంటే అప్పటి మందం అవకాశం అని. కాబట్టి అందరూ ఇప్పుడు చెన్నారెడ్డి అపోజిషన్ లీడర్గా అసెంబ్లీ ఆయన సీఎం అయినాక మాట్లాడుతూ కూడా ఎన్టీ రామారావు గ్రేట్ యాక్టర్ అన్నాడు. సరే ఆయన కొంచెం సబ్జెక్ట్ తెలియదు కానీ సబ్జెక్టు బాగా తెలిసిన మాట్లాడాడు, కానీ డిగ్నిఫైడ్ క్రిటిసైడ్ ఉండే. ఇట్లా అతను ఎన్టీ రామారావు ఏం మాట్లాడే బోలా, దాన్ని అవుట్ లేదు. ఆయన అందరూ వీలైన కాడికి వైట్ పేపర్ రాసుకున్నారు. అతనికి తెలిసి ఒక్కటి నిమిషంలో ఇది నిజంగా కరెంటుకు ఇబ్బంది ఉన్నది రైతు కంటే ఒక సబ్సిడీ ఇస్తున్న అంటే ఇట్లా వెంటనే 5 నిమిషాలు డిక్లేర్ చేస్తున్నాయి, మళ్ళీ నో డిస్కషన్. అట్లా అటువంటి టైపు ఎన్టీ రామారావు. అయితే పార్టీని కాపాడుకోవడానికి అప్పటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో అశోక్ గజపతిరాజు గారు, కేసీఆర్ గారు, యనమల గారు, వీళ్ళందరూ కూడా అప్పుడు పార్టీని కాపాడడానికి తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఇదంతా మళ్ళీ చిన్న కాంట్రవర్సీ పోతుంది కానీ బట్ సేమ్ టైంలో వీళ్ళ కొంత సెల్ఫిష్గా పోయిండ్రు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అల్లుడే కావచ్చు, కానీ ఆమె ఆ లక్ష్మీపార్వతి ఇక చేసేవాకలు ఏమంటారు, మనకి ఇండియా సంస్కృతి, తెలుగు సంస్కృతి కానీ భారతదేశ సంస్కృతి కానీ సవతి తల్లి అన్న సవతత్త అన్న కొంత ఓర్చుకోరు. అట్లా కొంత క్రియేట్ చేసి వీలైన గాడిక చేసి కొంచెం అనుకూలం మార్చుకున్నాడు. ఇతను కొంచెం వైట్ పేపరు బోలా కాబట్టి ట్రాక్టర్ తెలియక ఆ లక్ష్మీపార్వతి గ్రిప్లో కొంచెం వేయనవాటి నిజమే. ఆయన దగ్గర వచ్చింది ఏంటంటే ఇప్పుడు నేను మా ఊరు దేవయ్య గుడి చైర్మన్ చైర్మన్ ఇచ్చేసిండు, 10 మంది టికెట్లు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఇచ్చాడు. ఇస్తున్న సంగతి నాకు కూడా తెలియదు, నన్ను అంతా నమ్ముతాడని. నమ్మితే గుడ్డిగా నమ్ముతాడు, నమ్మకపోతే నమ్మడు. అయితే దానిలో ఇతనికి చంద్రబాబు నాయుడు నీ సీఎం లాక్కుండా చెప్తున్నాను కొందరు చెప్పటము, ఆమె చెప్పిందో ఏదో జరిగింది. ఇక ఇతనుకు నేను తీసుకొచ్చి నా వల్ల వచ్చింది పార్టీ, నా వల్ల అది చేసినప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తున్నాను అనటంతో కాస్త ఇంకో రకంగా పోయింది. అంతేగాని వాస్తవంగా చెప్తే అతని నిజానికి ఆయన కంటిన్యూ అయితే ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతుండే, తర్వాత మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు సీఎం అవుతుండే. ఆ లక్ష్మీపార్వతి అవుతుంది ఆమె లాక్కపోతా అనుకోడు, అంత కెపాసిటీ ఆమె లేదు, ఎవరు కానియపోదురు. అది తప్పడుతుంది, అంత తొందరపడ్డారు. ఇంకా కొంచెం 6 నెలలు దేవగౌడ ప్లేస్లో ఎన్టీ రామారావు అవుతుంది. ఎన్టీ రామారావు ప్రైమ్ మినిస్టర్ అయితే ఆ విగ్రహం అది ఆయన ఉన్న స్కీమ్స్ మన దగ్గర హౌసింగు, ఈ బియ్యం ఇచ్చుడు, ఇవన్నీ పథకాలు భారతదేశంలో ఆ రోజు పెడితే కూడా బాగా గ్రేట్ ఫీల్ అవుతుండే. అయితే బేసిక్గా చంద్రబాబుని కేసీఆర్ విభేదించడానికి మెయిన్ రీజన్ ఏముండే అప్పుడు? కేసీఆర్ గారు అసలు ఎన్టీ రామారావు బాగా అభిమానమే. చంద్రబాబు నాయుడుతో ఇక ఏజ్లో కాస్త ఉండటం వల్ల అశోక్ గజపతిరాజు కానీ కేసీఆర్ గారు కానీ ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఆయన విభేదించడానికి చంద్రబాబు నాయుడు కారకులు. ఆయనతో ఉన్న రిలేషన్ దగ్గర ఒకట్లా లక్ష్మీపార్వతి అన్ని డిక్టేట్ చేస్తుంది. మనకు డెవాకస్లో మనం మంత్రులు ఉండగా మనం మాట వినవలసింది పోయని పుట్టిస్తున్నారు. అప్పుడు దేవేంద్ర గౌడ్ ఉన్న వీళ్ళందరూ అది చేశారు. కానీ వాస్తవంగా సీన్లు
అసలు వచ్చేవాకల మెజారిటీ కూడా చంద్రబాబు నాయుడుకి రాలే ఆ రోజుకు. ఇక అంతేగా ఇంకో రకంగా తయారైంది. ఆ రోజు ఈ రామారావు గారికి, భాస్కర్రావు టైంలో ఎట్టుందో అదే మెజారిటీ ఉండే. ఈ చంద్రబాబు నాయుడు మన వగల వాళ్ళ ఫ్యామిలీ కూడా బయటకు వచ్చేవాకల ఆ రోజు ఉన్న రామోజీరావు ఆయనకేదో ల్యాండ్ కావాలంటే అయ్యకపోడు. ఈయనే దగ్గరోడైనా కానీ ల్యాండ్ ఇట్లా రాసిచ్చినాడు కాదు. మాకు ఇవేం జరుగుతలేవనే అవన్నీ లోపల చాలామంది అందులో బ్యాక్ ఉన్నారు. అండ్ మీరు కేసీఆర్ గారు క్లాస్మేట్స్ అని విన్నాం, నిజమేనా? మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి, ఎట్లుంటది మీ ఒకటే బాండింగ్? ఏజ్లో అక్కడ క్లాస్మేట్స్. ఎంఏ ఆయన చదివిండు, నేను ఎంఏ చదివినా, తర్వాత నేను లా చదివినా. మనం వచ్చిన తర్వాత ఇక్కడ కాచిగూడ అనే నింబోలాడ్ ఉండే, ఆ నింబోలాడ్ రూమ్మేట్స్. ఆయనకు అప్పటికి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అయ్యిండు. అప్పుడు యూత్ కాంగ్రెస్ చాలా గ్రేట్. అండ్ ఒక్కసారి ఉద్యమం సమయం కనుక మనం గుర్తు చేసుకుంటే, మీరు కేసీఆర్ గారు ఎట్లాంటి స్ట్రాటజీ ఉపయోగించేవారు? అండ్ ఏదైతే మిలియన్ మార్చ్ కూడా ఉందో, అది మీరు అనుకున్నట్టే జరిగిందా? అంటే అతను ఒక మనవని కాదు, చాలామంది మేధావులతోని చర్చలు చేసేవాడు. అసలు ఆయనే డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడే ఈ తెలంగాణ కరెంట్ తక్కువ వస్తుంది వగేరా, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా వస్తుంది. ఇక అది 2001లో ఎప్పుడైతే అతను రిజైన్ చేసి డిప్యూటీ స్పీకర్ రిజైన్ చేసి సిద్దిపేటకు పోయి మళ్ళీ కలిసి వచ్చిన తర్వాత అయితే అదే పనిగా తెలంగాణ వస్తే ఎట్లా వేయాలి, తెలంగాణ ఎట్లా రావాలి, ఏ దేశం ఎట్లా వచ్చింది, ఇదే పనిగా అందరు మేధావులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళందరితో చేసి వాళ్ళకున్న సబ్జెక్ట్ ఉంటే గంటల తరబడి మాట్లాడేది. బ్రేక్ఫాస్ట్ అయితే లంచ్ వరకు కూడా సబ్జెక్ట్ ఉన్నతో మాట్లాడేది. వేరియస్ పీపుల్, వేరియస్ అన్ని యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ, ఉద్యోగం లేదు పాత లీడర్లు కానీ, అప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా పిలిచి మాట్లాడి ఆ రకంగా వర్కౌట్ చేసేది. సో మీరు చెప్పినట్టు ఇట్లా మేధావులతో డిస్కషన్ కానీ చాలా మందితో మాట్లాడేవాళ్ళు కాబట్టి, అండ్ దట్టు మీకు కేసీఆర్ గారు బాగా క్లోజ్ కాబట్టి, కేసీఆర్ గారు తెలంగాణ సాధించే క్రమంలో ఆయన చేసినటువంటి ఆలోచనల్లో కొన్ని ముఖ్యమైనవి అంటే మీరు ఇప్పుడు మాతో షేర్ చేసుకుంటారా? 2004 కాంగ్రెస్ అండి, మాకు కొద్దిగా కాంగ్రెస్ అంటే ఇష్టం అండి. మా జిల్లాలో జగిత్యాల జీవన్ రెడ్డి మేము ఎన్టీఆర్ దగ్గర టికెట్ ఇప్పిస్తే కూడా మళ్ళీ మాకు అన్యాయం చేసిన కొంత లేదు. అయినా ఈ మనం కాంగ్రెస్తో పోకపోతే ఆ రోజు సెంట్రల్లో వస్తే మన తెలంగాణ వచ్చేస్తుందని చెప్పేది. ఆ రకంగా అతను స్టార్ట్ అయింది. అప్పుడు అయింది కాబట్టి ఆ పార్లమెంటుకు మా ఫ్రెండ్ సపోర్ట్ చేశాడు. అయితే ఆయన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత ఒక సెంట్రల్లో మినిస్టర్ కూర్చున్నప్పుడు ఒక 2-3 ఉండరు. నేను కూడా ఏమనంటే, ఎందుకు మీరు రిజైన్ చేస్తారు, ఎట్లా మంత్రి ఉండే ఫైట్ చేయండి, ఏమైంది. నేను మా కన్వీనర్ పార్లమెంట్ కాబట్టి మాది ఆ జగిత్యాల కూడా ఇప్పుడు కన్వీనర్ పార్లమెంట్ వస్తుండే. అంటే లేదు గౌడ్ సాబ్, మీరు మనడు వేరు, మనం ఏదో త్యాగం చేసి ప్రజలకు తీసుకుపోకపోతే కాదు. మన సత్యనారాయణరావు ఛాలెంజ్ చేసిండు కదా, ఇట్లా ఇది నేను ఆ రోజు తెలంగాణ చేసిన నా వల్ల అనుకుంటున్నాడు, కాబట్టి మనం పోవాలి, ధైర్యం చేయాలి అంటే అట్లా నాలాంటి అన్నా వినకపోతుండే. ఆయన బాగా అన్ని విషయాలు విని రంగరించి ఆయనే ఒక ఫర్మ్గా వస్తుండే. అంటే మీద బాగా స్టడీ చేసి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటుండే. ఒక సందర్భం మన దగ్గర బాగా డబ్బులు లేవంటే కూడా, డబ్బులు ఇప్పుడు మీకు ఎవరికి ఎన్ని తక్కువ ఉన్నాయా, దేవేంద్ర కూడా అప్పటికి ఉండదు. ఆ ధైర్యం లేకనే, అదంతా ఉండాలి కదా. నా రేవు నీకు తెలుసు కదా, మొదటి నుంచి మన ఇద్దరం రూమ్మేట్స్ కలిసి, బట్ మన ధైర్యం ఉంటే అవి వస్తుంటాయి అనేవాడు. అంటే అట్లా ఆయనకున్న ధైర్యము, పటిమ, ఎట్లా ఈ పరిస్థితిలో తెలంగాణ రావాలనేది, ఒక చేయాలనే దీక్ష, ఇంకా ఇవన్నీ మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి అంత తీవ్రంగా తెగించినటువంటి ఆ టైంలో మీరు కేసీఆర్ని వారించారా? ఆ దీక్ష పెట్టే టైంకి అయితే నేను అమెరికాలో, అప్పుడు మా అమ్మాయి డెలివరీకి ఉంటే కాబట్టి పోయినా. కానీ అంతకుముందు మాత్రం మరీ ఇంత అంటే ఒక్కటి మాత్రం అంగీకరిస్తుండే. నేను కూడా మనం అట్టుగా ఫైట్ చేసి వీని కొట్టి వాడిని కొట్టి ఆంధ్ర బాగో అవన్నీ అంటే అదంటే ఆయన కరెక్ట్ అంటుండే. మనం అనవసరంగా తెలియదు, వాళ్ళు మన వాళ్ళతో అన్నదమ్ములుగా విడిపోవాలి, అన్నదమ్ములుగా పంచుకోవాలి. అది తప్ప ఎన్నడూ హింస చేయాలని ఎప్పుడు సాటుకునేటికి ఎప్పుడు చెప్పలే, వాస్తవం చెప్పాలి. ఎక్కడికైనా పోయి వాళ్ళ ఇళ్ళల్లో అటాక్ చేయండి అదంతా ఎవరు చెప్పలే, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరు చెప్పలే. ఆ రకంగా ఉండేది. ఒక పద్ధతి, ఒక ప్లాన్ వేసుకొని గాంధేయవాదంగా పోవాలనే లక్ష్యంగా చేసుకున్నాడు. ఆయన స్ట్రాటజీ అంతా పొలిటికల్ ఎలక్షన్ల కాంటెస్ట్ అది. ఇదంతా ఏంటి అంటే, ఈ అమెరికా, లండన్ వాళ్ళంతా చాలా దేశాలు ఆక్రమించారు కదా, ఆస్ట్రేలియా, అవన్నీ ఏ దేశాలల్లో ఎట్లొచ్చింది డెమోక్రసీ, గాంధీ ఎట్లా ఫైట్, ఇదంతా చూసిండు. కాబట్టి ఎక్కువగా పోటీ చేసుకుంటూ పోతే ప్రజలలోకి వెళ్ళిపోతుంది,
ప్రజలందరూ కదా మాకు కావాలని కోరినప్పుడు తప్పనిసరి గాంధీజీ ఎప్పుడైతే పోతే వ్యతిరేక బ్రిటిష్ వ్యతిరేకంగా వాళ్ళు ఎట్లయితే మూమెంట్ వచ్చారో అట్లా వస్తుందని అనే లక్ష్యం అది సాధించగలిగారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం గనక తెలంగాణలో పోటీ చేస్తే అప్పుడు సమీకరణాలు ఎలా ఇక్కడ ఉండొచ్చు? కూటమి పీఠం ఏం లేదు, అక్కడ వేరు కూటమి. ఉమ్, తెలుగుదేశం ఆ చంద్రబాబు నాయుడు అన్ని రోజులు జైల్లో పెట్టడం వల్ల ఉమ్, ఈ వైఎస్ చేసిన తప్పు, తర్వాత సరే వ్యతిరేకత జగన్కి వచ్చింది. ఇది ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత వస్తున్నమాట మాత్రం. అయితే ఇక మీ విషయానికి వస్తే మీరు బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా లేదంటే మీ మాతృ పార్టీ టీడీపీలోకి కానీ ఇంకేదన్నా ఆలోచన ఉందా? అదెందుకు డౌట్ ఉంటుంది, మాతృపార్టీ పార్టీ అక్కడ ఆంధ్రాలో ఉంది, ఇక్కడ లేదు కదా. అంటే మీరు చంద్రబాబు గారు టచ్ లో ఉన్నారా అని? టచ్ వేరు, ఉమ్. ఇప్పుడు కలిసినప్పుడు గ్రీట్ చేసి వేరు. అయితే అప్పట్లో తెలంగాణ రావాలని చాలా బలంగా గట్టిగా కోరుకున్న వాళ్ళలో మీరు కూడా ఒకరు. సో మీలాగానే ఇంకా ఏ లీడర్స్ అట్లా అంత గట్టిగా స్టాండ్ మీద ఉంటుండే? ఇప్పుడు ఉన్న దానిలో 80% ఉన్నారు. అక్కడ ఏంటంటే వచ్చింది ఏమంటే ఆ రోజు కూడా కాంగ్రెస్లో లాభపడి ఇంకో వేరే పార్టీలో లాభపడి ఈ సెల్ఫీస్ కోసం, మాకు పదవుల కోసం, 4 డబ్బులు నేను వచ్చి ఆ రకంగా లాభపడటానికి, ఆ రకంగా చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళని నమ్మిన మాట వాస్తవం. ఆ నమ్మకం దాంతో ఏమైంది, ఇప్పుడు పవర్ లేనప్పుడు పోయేటోళ్ళు పోతారు, అదే అటువంటి వాళ్ళే ఉంటారు ఎప్పుడు. ఆ రోజున్న లాయలిస్టును అదే రకంగా నమ్మి ఒక తీసుకొచ్చిన వాడు ఎవడేం పోరు. రేపు మా నాయకుడు రేపు లాయలిస్టు కష్టకాలం ఉన్న వాళ్ళు పార్టీకి నిజంగా రక్షకులు, వాళ్ళకు కొద్దిగా ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళకి ఎప్పటికప్పుడు నెలకోసారి పిలుచుకుంటూ ఒక వర్కౌట్ చేయాల్సి ఇప్పుడు చేస్తలేని కాదు. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇది చేస్తున్నారు. కేసీఆర్ కూడా రేపు నెలకు 10 రోజులకు ఒకసారి వస్తారని మీటింగ్ వస్తారంటారు, చేస్తారు. ఆ రకంగా చేసినప్పుడు ఇవంతా కన్సల్టేట్ కావాలి, దాంతో డెఫినెట్గా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది. సో మీరు అప్పుడు ఎన్టీఆర్ హయాంలో ఉన్నారు, తర్వాత అన్నీ చూస్తూ ఉన్నారు, అప్పటి రాజకీయాలు ఇప్పటి రాజకీయాలు, అండ్ ఎంతోమంది సీనియర్ లీడర్లతో మీరు కలిసి పనిచేశారు, మీకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇప్పుడు సీనియర్ నాయకులు ఎవరెవరు మీతో టచ్లో ఉన్నారు? మీరు కలిసినప్పుడు ఏమేమి మాట్లాడుకుంటారు? ప్రజెంట్ రాజకీయాల గురించి అట్లా చర్చించుకుంటారా? ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీ రామారావులో ఒక ఒక 70-80% హానెస్ట్, నిజాయితీగా 10,000 లేకున్నా ఎమ్మెల్యే అయ్యాడు. తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చిన టైంలో కూడా 10,000 లేకున్నా ఎమ్మెల్యే అయ్యాడు. సరే పార్టీకి ఏదో రకంగా ఎట్లా తీసుకొచ్చిండో ఆయనకే తెలుసు, పార్టీ ఫండ్ చందాలు అంతా తెచ్చిండు. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో కూడా ఒబామా అటువంటి వాడు అయ్యిండు, అంటే వారికి డబ్బులు కాలే. ఇప్పుడు ట్రంప్ అయ్యిండు. ట్రంప్ అయినందుకు ఒక మాట వాడు దిగిపోతే ప్రెసిడెంట్ చెప్పిండు, ఇది కమర్షియలైజ్ అయింది. ఇది కొంచెం ఇప్పుడున్న రాజకీయం ఏదైనా కమర్షియల్ అవుతుంది. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు కావచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళకే ఓ 50% ప్రాధాన్యత వస్తుంది. కమిట్మెంట్ సేవ చేద్దాం అనే లక్ష్యం కూడా ఉండాలి. బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు 60 ఏళ్ళ చోకల బాగా ఉండి 10 కోట్లు 5 కోట్లు పెట్టగలిసి ఉండవు, అటువంటి కూడా వస్తారా అని అంటే కమిట్మెంట్ ఉందా, నిజంగా చేస్తారా? కానీ రాగానే మేమేం సంపాదించుకొని 10 కోట్లు పెడితే 2 కోట్లు పెడితే 4 కోట్లు రావాలంటే అది కష్టం కాదు, కరెక్ట్ కాదు కదా. బీఆర్ఎస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ రేపు ఎట్లయినా మళ్ళీ గవర్నమెంట్ అవ్వాలని, తర్వాత తెచ్చిన తెలంగాణను కాపాడి మళ్ళీ డెవలప్మెంట్ చేసి ఆ రకమైన మనం చేసిన డెవలప్మెంట్ కూడా కంటిన్యూ కావాలనే దానిలో యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. సో 89లో మీరు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగలేదు, ఎందుకని? ఎందుకంటే మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ కదా 95లో వేములవాడ నుంచి జిల్లా పరిషత్. అప్పుడు ఆ లక్ష్మీపార్వతి అప్పుడు కొద్దిగా ప్రెషర్ వల్ల నాకు ఇవ్వలేదు. కానీ ఎన్టీ రామారావు పిలిచి లాస్ట్ ఇస్తే ఇండిపెండెంట్, అది ఆ టైం అయిపోవట్లే ఇండిపెండెంట్ పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో రమణకి ఇచ్చిండు. ఇచ్చినాక 94లో అయితే అప్పుడే జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తాను ఒప్పుకున్నాడు. ఇస్తే ఆడ ఉన్న 12,000 ఓట్లు అయితే నాకు వాళ్ళకు వ్యతిరేకంగా 2,000 వచ్చింది. నేను మా మెజారిటీ అబ్సల్యూట్ మెజారిటీ వచ్చి జిల్లా పరిషత్ చైర్మన్. తొలి ఆర్థిక సంఘం చైర్మన్ గా పనిచేశారు కాబట్టి ఎలా చేశాను అనుకున్నారు? నేను ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఎంత పర్ఫెక్ట్ ఉందంటే ఇన్ టోటో మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇదే బట్టే ఇంట్రొడ్యూస్ చేసిన ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన కూడా అడ్వకేట్ చేసినప్పుడే చాలా తరోగా చేసిండు. కాంగ్రెస్ ఏదైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చాలంటే నిధులు సరిపోతాయా లేదా? ఎట్లా సరిపోతాయి? ఇప్పుడు మీకు అప్పుడు జిఎస్టీ మీరంతా లెక్కలు ఉన్నాయి, జిఎస్టీ ఉంది. మన దగ్గర వచ్చినంత ఇవాళ కూడా అసెంబ్లీ చెప్పాడు చంద్రబాబు నాయుడు, నేను అన్ని సంవత్సరాలు అన్ని ఆర్థిక వనరులు పెంచుట్లు తెలంగాణ వచ్చిందని. ఆయన ఏం చెప్పింది కరెక్ట్ కాదు, కానీ కేసీఆర్ కూడా దీన్ని ఎన్నో రకాలుగా
ఐటీ వచ్చడానికి, ఇండస్ట్రీ వచ్చడానికి, ఈ రియల్ ఎస్టేట్ పెరగడానికి ఇవన్నీ కారణం అవుట్లు జిఎస్టీ ఉంది, ఇన్కమ్ పెరిగింది, ఇదంతా మాట వాస్తవం. ఈ డబ్బుతోని భారతదేశంలో మనదే నెంబర్ 1 వస్తుంది. ఇక్కడ నుంచి లేని అస్సాం కూడా పోతాయి, త్రిపురకు పోతాయి. దట్ ఈస్ డిఫరెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పంచుతుంటుంది. ఎంత అమౌంట్ పెరుగుతుంటే దాని ప్రకారం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చుడు తగ్గింది. తగ్గడానికి కారణం ఏంది? లీడర్ అనేట అతను ఈ అనవసరపు డిస్కషన్లు వీళ్ళు తిట్టడం వాళ్ళు తిట్టడం టైం వేస్ట్ కన్నా అక్కడ కూర్చుండి ఏ రకంగా మనం ఆర్థిక పెంచుతాము, అది ఏ ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్ పెరగాలి, ఇంకోటి పెరగాలి, చిన్న ఇండస్ట్రీస్ పెరగాలి, ఈ అగ్రికల్చర్ ఇవన్నీ పెరగాలన్నది కాన్సన్ట్రేషన్ లేదు. దాంతో ఇన్కమ్ తగ్గింది. రావడి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరించాలి. ఇక జగిత్యాలలో చూసుకుంటే జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్యని మీరు ఎట్లా చూస్తారు? ఇది రాజకీయ హత్య అంటారా లేదంటే పర్సనల్ గొడవల? మొత్తం మీరంతా ఇవన్నీ లిస్ట్ రాసుకొని వచ్చి మమ్మల్ని కాంట్రవర్సీ చేసేస్తున్నారు. ఏం అది కాంట్రవర్సీ? ఒక చిన్న అంటే పెద్ద ఇప్పుడు నేను ఏదంటలేను. కాంగ్రెస్ కార్యకర్తనే ఆయన అనుసరుడు కరెక్టే. ఒక మాటలు చెప్పాలంటే అది లోకల్ పంచాయత్ లోకల్. అండ్ నిందితుడు సంతోష్ కూడా సంజయ్ అనుచరుడు ఏ అనేది అనుసరుడు నిజమా పాడు కాదా? కాదు, ఎమ్మెల్యే ఆడే సంజయ్ అనుచరుడా కాదా? అట్లేం కాదు. ఉమ్, ఆ పిల్లాడు వాళ్ళ ఊళ్ళలో అన్న తమ్ముడు గిమ్ముడే ఉంటుంది. ఉమ్, ఇతను ఎవరైతే ఏంటో అతను ఆయన కొంచెం ల్యాండ్ డిస్ప్యూట్లు అవి ఇవి ఉన్నాయి. మొదటి నుంచి చాలా రోజుల నుంచి జరుగుతుంది. అతనికి 10 లక్షలు ఇస్తే, 30 లక్షలు ఇస్తే, 20 లక్షలు ఇస్తే నేను సెటిల్ చేస్తానే దానికి వచ్చిండు. ఆయన భూములు పంపిణీ అయితే పరిష్కారం అవుతలేదు. ఉమ్, ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నాయి. ఇవి కాకపోవడం వల్ల వాళ్ళకు నువ్వు ఈయన ఈయన చేస్తలేడు అనేది వీడు కక్ష పెంచుకున్నాడు. వాడంతా టీనేజ్ పిల్లాడు. అది ఏదో ఆవేశం కొట్టేసింది. ఎన్నిసార్లు నువ్వు అవి ఇస్తేనే ఇస్తని అందరని చెప్తారు. ఇప్పుడు పోలీస్ వర్షన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసలు జగిత్యాలలో హత్య రాజకీయాలకి కారణం ఎవరు? ఎప్పుడు హత్య రాజకీయం అప్పుడే ఎన్టీ రామారావు టైంలో నేను ఇదే జీవనతో పోటీ చేసిన నాటికి బతుకపల్లి ఆయన ఊరు. ఆయన ఊరిలో ఇట్లా సిక్కులను వేసి ఈయన ప్రత్యర్థి ఉండే. వాని తన్నను వాని తండ్రిని వాడిని చంపిండుని వీళ్ళ ఫాదర్ వాళ్ళు వీళ్ళ ఫాదర్ కూడా లాయర్గా హత్య చేసిండు. అవన్నీ ఉండే నాటికి నేను మినిస్టర్ నాకు అక్కడ సపోర్ట్ చేసాను టీడీపీ కోసం. చేస్తే తెల్లారి నుంచి ఏమనేది జీవన్ రెడ్డితోని అనవసరపు హత్యా రాజకీయాలకు పంచాయతీ పెట్టుకోవద్దు. ఊరికి హత్యా రాజకీయాలు ఈయన అనవసరం పంచాయతీ మాకు వద్దు. నక్సలైట్ కేసు చేసినా వాడు లంగా కొట్టుకునేటోళ్ళం కాదు. కాబట్టి వర్కౌట్ అయింది. ఆయన లేని మాటకైంది. కానీ ఆయన కూడా జీవన్ రెడ్డి కూడా ఈ తెలుగుదేశం కార్యకర్తలు అటాక్ చేయాలి ఆయన అట్లా చెప్పేది కాదు. అట్లా కాబట్టి ఆ రకంగా లీడర్షిప్ క్వాలిటీలో ఏదన్నా డెవలప్మెంట్ మీద క్రిటిసైజ్ తప్ప పర్సనల్గా మేము క్రిటిసైజ్ చేసుకునే వాళ్ళం. నువ్వు అనవసరంగా పోయి లేనిది అంతా పెట్టుకున్నాడు. ఇది సరే ఎవరిని నేను ఇంకా డెప్త్ దాకా పోను. కానీ అసలు అది ఆ విలేజ్ దాన్ని ఈ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం రోడ్డు మీదకి వచ్చిండు. అది అసలు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం వేరు. కానీ దానికి వాళ్ళ సీఎం దగ్గరకు పోయి వాడు ఎవడు చేసిండో వాడిని తీసి లోపల పడేద్దా. ఇప్పుడు ఆ రోజున్న ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్కి పోయాడు. మా ఓటు మేము గెలిపించినాం. మా కూడా చెప్పకుండా పోయినా మేము కోపం కూడా వచ్చినాం. అయితే ఆయన కూడా ఏమన్నాడు, వాడిని సరే ఆయన అరెస్ట్ చేయండి, యాక్షన్ తీసుకోండు. ఈయన చుట్టం కాదు కదా మరి వాడు ఈయనకి పెద్ద సంబంధం ఏం లేదు. అదంతా కొంచెం పొలిటికల్ ఇటువంటి కొన్ని అనవసర విషయాలు పొలిటికల్ చేయదు. ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ విషయానికి వస్తే ఆయన బీసీల తరఫున పోరాడుతున్నందుకే కాంగ్రెస్ సస్పెండ్ చేసింది అనుకోవాలా? ఇప్పుడు మల్లన్న కార్యాచరణ ఎట్లా ఉండొచ్చు అంటారు? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. అదంతా అంటే మీ ఒపీనియన్, మీరు అన్ని చూస్తున్నారు. తీర్మానం మల్లన్న చెప్పిండు వాస్తవంగా బీసీలో కొద్దిగా కుల సేకరణ జరగలేదు చెప్పినప్పుడు నిజమే. ఇతను పార్టీలో ఉండి నేను ఒక పార్టీలో ఉండి నేను పార్టీలో అంతా ఈజీగా మాట్లాడదు. పార్టీలో ఉండి అట్లా కాదు ఇట్లా కాదు అనేది చెప్పాల్సింది కాదు. కుల జాగరణ కరెక్ట్ జరగలేదన్నమాట వాస్తవే. సో మీరు ఒక సీనియర్ లీడర్గా అన్ని ఇష్యూస్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి రీసెంట్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదాన్ని కూడా మీరు ఎట్లా చూస్తారు? ఒక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటారా? నాకు తెలిసిన కాడికి కొంత ఇమ్మీడియట్ అశ్రద్ధ జరిగిన వాటి నిజం. వెంటనే చేస్తే ఒకటే దొరికాడు చనిపోయాను. దొరికే వాళ్ళు కొద్దిగా ఇమ్మీడియట్లీ సీఎం అంటే ఇప్పుడు కావాల్సుకొని చేసింది కాదు, గవర్నమెంట్ కావాల్సుకొని చేసింది కాదు. బట్ గవర్నమెంట్ అనేది మొత్తం చేతుల అధికారం ఉంటే వనరులు ఉంటుకోండి ఆ అర్ధరాత్రే స్టార్ట్ కావాలి. స్టార్ట్ టకటకటక జరిగితే ఈ రూపోరు పెడతారా, ఏం చేస్తారా, ఎట్లా చేస్తారా జరిగినట్టుంటే వితిన్ 2-3 డేస్లో అయితే
దూరికేసుకోపు వస్తుంది. ఇక మీ అనుభవం దృష్ట్యా అప్పటి తరం రాజకీయాలకి, ఇప్పటి తరం రాజకీయాలకి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అప్పుడు కొంచెం ఎక్కువ 90% హానెస్ట్ సేవ చేద్దామని వచ్చిండ్రు. ఇప్పుడు 50% కమర్షియల్గా. నేను అట్లా మొత్తం మంది ఉన్నారు నేను 50% నిజంగా సేవ చేద్దాం అనుకుంటున్నారు. నిజంగా సేవ చేయాలి మానవ దృష్టిలో ఉన్నారు. కొంతమంది నేను పెట్టిన డబ్బులు రావాలి లేకపోతే ఇది కావాలన్నారు. ఇది కరెక్ట్ కాదు. రాజకీయంలో ఎప్పుడైనా రాజకీయం సుప్రీం. ఎవడేం మాట్లాడినా నిజంగా పవరు ప్రైమ్ మినిస్టర్ తీసుకునే నిర్ణయాలు, సీఎం తీసుకునే నిర్ణయాలు, అది మంత్రి తీసుకునే నిర్ణయాలు, ఎమ్మెల్యే తీసుకునే నిర్ణయాలు చాలా ఎక్కువ మెజారిటీ ప్రజలకు లాభం అవుతుంది. మీ విషయానికి వచ్చేసరికి పొలిటికల్‌గా రాజేశం గౌడ్ గారికి ఉన్నటువంటి గోల్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు రాజకీయం ఉన్నప్పుడు ఏజ్ ఎట్టున్నా లేకున్నా మళ్ళీ డెఫినెట్గా పదవి కావాలనుకుంటాం. గ్రామాలకు, పల్లెటూళ్ళకు, నిజమైన పేదవాళ్ళకు రాజకీయంగా సేవ చేయాలనే లక్ష్యం ఉంటుంది. కాబట్టి బాస్ ఇది ఆల్వేస్ రైట్. ఆయనకు మాకున్న మిత్రత్వం ఉంది కాబట్టి మళ్ళీ మా గవర్నమెంట్ వల్ల మళ్ళీ మంచి అవకాశం రావాలి. మళ్ళీ ఎమ్మెల్సో రాజ్యసభలో లేకపోతే ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకేదన్నా మంచి పదవి రావాలని కోరుకుంటాం. సో మీకు కేసీఆర్ గారికి ఉన్నటువంటి అనుబంధం ఒక్కసారి మళ్ళీ మాతోని పంచుకుంటారా? ఆయన దగ్గర ఎన్టీఆర్ రావు నమ్మిన వాళ్ళకు డెఫినెట్ చేస్తాడు. ఆ రోజు నాటికి తెలంగాణ ఎడ్యుకేషన్కి ఎంత ఇంకోటైతే తట్టుకోకపోతే దాన్ని తీసుకొచ్చిండు, డబ్బులు వేసిండు, ఏదో రకం చేసిండు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక కూడా దాన్ని బాగా సంభాళించుకొచ్చిండు, వర్కౌట్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ చేస్తాడు. ఇక మాకున్న విశ్వాసం, మాకున్న మిత్రత్వంలో డెఫినెట్ మాకు తప్పనిసరి అవకాశం ఇస్తారని పూర్తి విశ్వాసం. సో ఫైనల్లీ మీరంటే ఇంకా పూర్తిగా తెలియని వాళ్ళ కోసం అంటే మీ ఫ్యామిలీ గురించి ఏమన్నా మాతో షేర్ చేసుకుంటారా? నాకు ఒక కోరిక ఉండే, నా కొడుకు ఎవరన్నా రాజకీయం రావాలని. ఆయన కేటీఆర్కి మిత్రుడే అప్పుడు చదువుకున్నప్పుడు. బట్ డాక్టర్ అయ్యిండు. ఎంతమంది పిల్లలు సార్ మీకు? ముగ్గురు. హైదరాబాద్లో ఉండిపోయింది 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి డాక్టర్. జగిత్యాల అయితే సేవ చేస్తుండే ప్లస్ డబ్బులు వస్తుండే. ఇక్కడ అంటే కొద్దిగా లిమిటెడ్ ఉంటుంది కదా. మంచి సిన్సియర్ ఫెలో. అక్కడ నాకు పెద్ద ఇల్లు ఉండి మంచిగా జగిత్యాల పోయి ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుండే కానీ చేయలేదు. ఇంకో అబ్బాయికి బీటెక్ చేసిండు, లండన్లో చేసి వచ్చిండు. ఇప్పుడు సాఫ్ట్వేర్ చిన్న హోటల్ కూడా పెట్టిండు. ఐటీ మేనేజర్ కూడా చేస్తున్నాడు. మంచి వర్కౌట్ చేస్తుండు. వాళ్ళ మామ కూడా కొంచెం ల్యాండ్ లార్డ్స్ మంచిగా కాబట్టి సెటిల్ అయ్యిండు. ఇక అమ్మాయి ఏమో దాదాపు 14-15 ఇయర్స్ అమెరికా వెళ్ళి బట్ బర్త్డే లేదు. అంటే వాళ్ళు నన్ను అడిగేలే అలా చదివించి అన్ని రకాలు చేసినాం. సెటిల్ చేసేసి మీరు మాకు మా నుంచి ఆశించలే వాళ్ళు లేరు, వాళ్ళ నుంచి ఆశించలే వాళ్ళు నేను లేను. పొలిటికల్ ఒకవేళ వస్తా అంటే కేసీఆర్కో పార్టీకో రిక్వెస్ట్ చేసి చేద్దామంటే కేటీఆర్ కూడా చాలాసార్లు అంటే వాళ్ళకు పిల్లల విషయంలో మీరు తీసుకున్న కేర్ కంటే మీ ఆవిడ తీసుకున్న కేర్ ఈ రెండింటిని ఇప్పుడు నేను పొలిటికల్ తిరిగినప్పుడు ఆమెనే ఎక్కువ సపోర్ట్ చేసింది కదా. బయటకు రాకపోతుండే పిల్లలు. చిన్న ఒకరు మినిస్టర్ కూడా పుట్టిండు మా చిన్న అబ్బాయి. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అప్పుడు మా అమ్మాయి. అయితే వాళ్ళని చదివించింది ఇంత మినిస్టర్ ఉన్నా కానీ బయటకు మాత్రం అఫీషియల్ ఫంక్షన్ రమ్మంటే కూడా రాక అలా స్కూలు వగైరా చూసుకుంటూ నేను పొలిటికల్గా ఎలక్షన్లకు తిరుగుతూ కూడా అప్పుడు కొంచెం టీనేజ్ జిల్లా వచ్చాక అంతా 10th ఆ లెవెల్ దాకా వచ్చాను. అయినా వాళ్ళని అక్కడికి రానివ్వు. సో అటు పొలిటికల్ ఇటు మీ పర్సనల్ చాలా విషయాలు చాలా ఓపిక్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.